అందరూ కలిసికట్టుగా శ్రమించి జిల్లాలో పార్టీని మరోంత బలోపేతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికకు బేస్గా చేసుకుని గ్రామస్థాయి నుండి బలోపేతం చేద్దామన్నారు. పార్టీ కోసం అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ప్రజల ముందు తీసుకెళ్లేటువంటి మున్నో మూడో క్రమం అయినటువంటి మన పాత్రికేయుల మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు నా నాయక నమస్కారాలు. మరి మీ అందరూ పూర్తిగా మరి మీరందరూ కూడా అన్ని వేళలు అండదండగా ఉండాలని, మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ కూడా సహకరిస్తారనేసి ఈ సందర్భంగా మరోసారి నమస్కారాలు. నేను మాట ఇస్తా ఉన్నా, ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుంటా, చిన్న పెద్ద అనేది కాకుండా ఎవరి గౌరవం వారి స్థాయిలో కూడా తప్పకుండా ఇచ్చేటువంటి బాధ్యతగా మీరు ముందుకు సాగుతారు. మరి అదేవిధంగా మీరందరూ కూడా అదేవిధంగా సహకారం కూడా అందించదలిసి మీ అందరి నుంచి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మనకు వాస్తవానికి ఇక్కడ ఒక కత్తి మీద సామే, ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి వేరే పార్టీలు వారిని తీసుకొచ్చాలంటే మనం అందరం ఐకమత్యంగా ఏకతాటిగా ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకరిపైన ఒకరి విమర్శలు చేయకుండా మనం అందరం కలిసి వెళ్తేనే ఎదుటి వ్యక్తిని కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు బీజేపీ ఏ విధంగా మోసం చేస్తా ఉందో ఆశ్చర్య నాయగా 15 లాఖాలుగా ఆశ్చర్య మేకింగ్ ఇండియా అనేటువంటి ఎన్నో గ్రహములు చెప్తా ఉన్నారు. ఈ రోజు చూస్తా ఉన్న జీవికి సాధనలు వచ్చిన నాటికి కూడా మనకు ఏదైతే సమాజం నిర్మాణం అయిన తర్వాత కూడా ఇప్పుడైతే ఎన్నికల్లో మన ఆదిలాబాద్ నియోజకవర్గం మట్టుకు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కొండి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి ఒక రోజు 3 మండలాలు, ఇంకొక రోజు 3 మండలాల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు భూధరెడ్డి గారు కానీ గోవర్ధన్ రెడ్డి గారు కానీ మేమందరం ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకటే అభ్యర్థిని దయచేసి ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీకి గెలుపును కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని కూడా నరేష్ గారికి తెలియజేస్తూ